నా పేరు మస్తానోలి. ఎక్కడి నుంచి వచ్చారండి? నసరాపేట నుంచి. గవర్నమెంట్ ఏర్పాటు చేసిన బస్సుల్లోనే వచ్చారా? అవును సార్. ఎలా ఉన్నాయి సౌకర్యాలు? సౌకర్యాలు బాగున్నాయి. ఇంటికాడ నుంచి మా ఊరు నుంచి భోజనం కూరలు అవి మొత్తం వండుకొచ్చారు. మనకు ఆ సౌకర్యం అంటూ ఏమీ లేదు. మొత్తం సౌకర్యాలు బాగానే ఉన్నాయి. ఇది మన గవర్నమెంట్ మంచి రాజధాని గ్రామానికి వచ్చారు, ఇదంతా చూశారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది అంటే ఇది చేయటం చాలా కష్టం, కానీ చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు దీనికి ప్రధాని మోడీ స్పందించి ఇది ఎట్లా ఉందో ఈ బిళ్ళు భూములు మొత్తం దయచేసి కనకరించి ఈ 5 సంవత్సరాల లోపు రాజధాని పూర్తి చేయాలని మనం వేడుకుంటున్నాను ప్రధాని మోడీ గారికి. ఇంతకుముందు చెప్పినట్టు మాయ మాటలు చెప్పకుండా చిత్తశుద్ధితో గౌరవంగా మన పార్లమెంట్లో అన్ని సీట్లు మోడీ గారికి మద్దతు ఇచ్చాం కాబట్టి ఈసారి మోడీ గారు మాట తప్పకుండా నిజాయితీగా చేయాలని చేస్తారని అనుకుంటున్నా. చేయలేని పక్షంలో ఈసారి చేయకపోతే మాత్రం మన ప్రజలు ఊహించని రీతిలో సమాధానం చెప్తారని నేను సెలవు తీసుకుంటాను. మోడీ గారు మన రాజధాని గ్రామానికి రెండోసారి రాబోతున్నారు. ఫస్ట్ సారి వచ్చినప్పుడు నీరు మట్టి తీసుకుని వచ్చారు. మరి రెండోసారి మన రాజధానికి ఏమి ఇస్తే బాగుండని మీకు అనిపిస్తుంది? మన రాజధానికి అవసరమైన నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేయాలని అది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.